రేపే ఆదివారం, అలానే కోరల పౌర్ణమి కూడా. దీనినే కోరల పౌర్ణమితో పాటు మార్గశిర పౌర్ణమి. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే రేపు మార్గశిర లేదా కోరల పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి కూడా జరుపుకోవటం జరుగుతుంది. అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కోరల పౌర్ణమి రోజున కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. అంతే, ఇక మన దరిద్రం పూర్తిగా దూరమైపోతుంది. ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు తొలగిపోవటంతో పాటు అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి. 7 జన్మల దరిద్రాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. కోరల పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనటువంటిది. అందులో ఈ పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఈ పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున చేసే ప్రతి ఒక్క పరిహారము కూడా ఎంతో ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందులో స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది. స్నానం అనేది ఎంత పవిత్రమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే. కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఖచ్చితంగా మన ఒంట్లోని దరిద్రాలు, అలానే మనకు తగిలినటువంటి దృష్టి దోషాలు, చెడు శక్తి, దుష్ట ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పౌర్ణమి రోజున స్నానం అనేది ఏ సమయంలో చేయాలో కూడా తెలుసుకుందాం. స్నానానికి మన శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. స్నానం అనేది కొన్ని ప్రత్యేక సమయాలలో చేస్తే గనక అఖండ రాజయోగం పడుతుంది అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. అలాంటిది స్నానం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేక నియమనిష్టలతో చేస్తే గనక మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు, స్నానం విషయంలో కొన్ని నియమాలు అనేవి తప్పనిసరి తీసుకోవలసిందే. అందులోనూ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజులలో తప్పకుండా స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేక వస్తువులను వేసుకొని చేస్తే గనక ఖచ్చితంగా ఏ దరిద్రం కూడా మన దరిదాపుల్లో అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు. పౌర్ణమి రోజుల్లో మనం చేసే పరిహారాలు మన చుట్టూ ఉండేటటువంటి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి. దృష్టి దోషం తొలగిపోయిన వెంటనే మనకు లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై ఉంటే ఇక జీవితంలో మనం సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున చేసే ఈ యొక్క పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తాయి. లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటి రోజు, అందులో ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమిలకి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఆదివారం అంటే సూర్య భగవానునికి కూడా చాలా ఇష్టం. అంతేకాదు, ఆదివారం రోజున సూర్య భగవానుని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని, భోగభాగ్యాలు, సిరి సంపదలు వస్తాయని నమ్ముతూ ఉంటాము. ఆదివారం రోజున చేసే ప్రతి పూజ కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య అయినా పౌర్ణమి అయినా చాలా ప్రత్యేకమైనటువంటిదిగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. శాస్త్రపరంగా పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది.
పౌర్ణమి అనేది చంద్రుడికి చాలా ఇష్టం. పౌర్ణమి రోజున కొన్ని రకాలైనటువంటి పౌర్ణమి గడియల్లో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కావచ్చు, లేదా ఏదైనా దోషాలు, చంద్రదోషం, కుజదోషం, ఇలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అదెలా అంటే పౌర్ణమి గడియల్లో కేవలం కొన్ని పాలను తీసుకొని వేడి చేసి ఆ పాలల్లో కొద్దిగా చక్కెరను వేసి పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పౌర్ణమి గడియల్లో వాటిని పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దానిని తీసుకొని తర్వాత తాగాలి. ఇంట్లో ఎవరైనా తాగవచ్చు. ఇలా ఆ పాలను తాగటం వల్ల ఒంట్లోని దరిద్రాలు తొలగిపోవటమే కాకుండా మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోయి మనపై ఉండే గ్రహాల యొక్క చెడు దుష్ప్రభావాలు తొలగిపోయి గ్రహాలు అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా మన కష్టం, దరిద్రం, సమస్యలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా చేస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇక మనకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారం అంటే చాలా ఇష్టం. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా పూజించాలి. నిజానికి మన జీవితంలో ఏదైనా చెడు కలుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయి అని అర్థం. జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మనకు లభిస్తుందో అప్పుడే ఇక మనపై ఏదైనా నరదృష్టి కావచ్చు, చెడు పీడ కన్ను కావచ్చు, దుష్టశక్తుల ప్రభావం కావచ్చు మనపై ఉంటే గనక మనం జీవితంలో ఎదగలేము, జీవితంలో ముందుకు సాగిపోలేము, అనుకున్న పనులు సాధించలేము. ఇలా రకరకాల సమస్యలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. వాటి నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని పరిహారాలు అనేవి తప్పకుండా చేయవలసిందే. ఈ పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు ఐశ్వర్యం కూడా లభిస్తుంది, అదృష్టం కూడా కలుగుతుంది. ఇలా మనకు అదృష్టం కలగాలి అన్నా, ఐశ్వర్యం పట్టాలి, ఐశ్వర్యం పొందాలి అన్నా, మన జీవితంలో నుండి సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చేయండి. స్నానాన్ని ఉదయం సమయంలోనే చేయాలి. ప్రతినిత్యము స్నానం ఉదయం 7 గంటలకి చేయటం కుదరలేని వారు మధ్యాహ్నం 1 గంటకు చేసే స్నానాన్ని అది అశుభమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఉదయం 7 నుండి 8 లేదా 9 లేదా 10 గంటల లోపే స్నానాన్ని పూర్తి చేసుకోవాలి. అలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అయితే ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన కేవలం ఈ ఒక్కటి కాల్చండి. అది కూడా సాయంత్రం సమయంలో. అది ఏమిటి అంటే గనక లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకుని మట్టి పాత్రలో వేసి కర్పూరం బిళ్ళలు కొన్ని వేసి దానిని గుమ్మం పక్కన వెలిగించండి. ఇలా సాయంత్రం వెలిగిస్తే తప్పకుండా మన ఇంట్లో ఉండే దరిద్రాలు, మన చుట్టూ ఉండే దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. ఇక దానితో పాటు మనకు ఎంతో ఇష్టమైనటువంటి ఆదివారం, ఎందుకంటే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఆదివారం రోజుల్లో చేసేటటువంటి కొన్ని పనులు లక్ష్మీదేవికి అతి ప్రీతికరమైనటువంటివిగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఆదివారం రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో, అందులో పౌర్ణమి కనుక స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇది వేసుకొని చేయండి. అది ఏమిటి అంటే పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది. తప్పకుండా మనపై ఉండే చెడు కన్నులు, చెడు దృష్టి దోషాలు, చెడు దృష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోవాలి అంటే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున కేవలం ఒక గుప్పెడు రాళ్ల ఉప్పుని తీసుకోండి. రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది కనుక కొద్దిగా రాళ్ల ఉప్పుని తీసుకోండి. ఆ రాళ్ల ఉప్పులో కొద్దిగా పసుపుని కూడా కలపండి. అలా రాళ్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని స్నానం ఆచరించాలి. ఇలా స్నానం చేస్తున్న సమయంలో మీకు ఏదైనా నది నుండి వచ్చి నది
పేరు తెలిస్తే కనుక ఆ నది పేరుని జపించండి. ఇలా మీకు వచ్చిన నది పేర్లను తలుచుకొని చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ మీకు ఏ నది పేరు రాకపోయినా సరే మీరు లక్ష్మీనారాయణులను సూర్య భగవానుని తలుచుకున్నా సరిపోతుంది. ఖచ్చితంగా మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలా మీకు వచ్చిన నది పేరును తలుచుకోండి. ఏదైనా పుణ్య నది నుండి కానీ పుణ్యక్షేత్రం నుండి కానీ తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే ఆ నీటిని కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయవచ్చు. ఇలా చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తుల యొక్క ప్రభావం తొలగిపోతుంది. దుష్ట శక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అంటే మనకు ఎక్కువగా కలిసి వస్తుంది. కనుక ఈ యొక్క పరిహారాన్ని అంటే స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇవి వేసుకొని స్నానం ఆచరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు సైతం తొలగిపోతాయి. ఎలాంటి సమస్యకి అయినా పరిష్కారం అనేది లభిస్తుంది. కనుక మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో అవి కలుపుకొని చేయండి. ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉప్పు అనేది సకల దేవతలకి చాలా ఇష్టం. సకల దరిద్రాన్ని సైతం తొలగిస్తుంది ఉప్పు. కనుక ఈ దొడ్డు ఉప్పు, అలానే సన్నం ఉప్పు అస్సలు కాదు, దొడ్డు ఉప్పుని మాత్రమే వేసుకొని స్నానం ఆచరించండి. ఇక ఈ ఉప్పు అనేది మనకు స్కిన్ ఎలర్జీ వంటివి ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని కూడా తొలగిస్తూ ఉంటుంది ఉప్పు. కనుక ఉప్పుని వేసుకొని స్నానం చేయండి. ఉప్పుతో పాటు పసుపు కూడా యాంటీబయోటిక్, అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది. పసుపు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది. కనుక మర్చిపోకుండా ఉప్పు లేదా పసుపు అంటే దొడ్డు ఉప్పు చిటికెడంటే చిటికెడే పసుపుని వేసుకొని స్నానం ఆచరించండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక మన జీవితంలో అనుకున్నటువంటి ప్రతి పని కూడా నెరవేరుతూ ఉంటుంది. ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఇలా తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి పౌర్ణమి అందులో ఆదివారం కనుక స్నానం చేసే నీటిలో తప్పకుండా ఇవి వేసుకొని చేస్తే మీ చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.